హలో ఫ్రెండ్స్, నేను మీ అదపుల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. మామిడికాయ సీజన్ వచ్చేసిందండి. మీరు మామిడికాయతో ఏమేమి రెసిపీస్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే ఈ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక మామిడికాయ తీసుకోండి, దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇప్పుడు నేను చూపించే విధంగా మామిడికాయని మొత్తం తురుముకోండి. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే పల్లీలను వేసుకోండి. పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి వేరే ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే 2 pounds ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకే వట్టి మిరపకాయలు అంటారు కదా, సో అవి వేసుకుందాం. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా, సో ఆ పల్లీలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కల్మాక్ కూడా వేసుకోండి. కల్మాక్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం గీకి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా, అది మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక 2 minutes. తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి. కొంతమంది ఈ రైస్ని ఆల్రెడీ కుక్ చేసేటప్పుడే ఆయిల్ పసుపు వేసి కుక్ చేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా వైట్ రైస్ వేసి అయినా చేసుకోవచ్చు. మనకు పెళ్ళిళ్ళలో ఇంకెక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే అలా చేస్తారు. మామూలుగా అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పుల్లగా తింటుంటే తినాలనిపించే మామిడికాయ పులిహోర. నా స్టైల్లో ఇలా చేశాను, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.